ఈ రోజు నేను చేసే డిష్ ఏంటంటే పెరుగు వంకాయ పెరుగు పచ్చడి. ఎంతమందికి తెలుసు కమెంట్ చేసేయండి. పేరు వినగానే వెంటనే అరే ఇదేం రెసిపీ రా బాబోయ్ అని అనుకుంటున్నారు కదా, బట్ ట్రస్ట్ మీ అండి, దిస్ ఇస్ సూపర్ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక పెద్ద వంకాయ తీసుకోవాలన్నమాట. ఈ వంకాయ పేరేంటో తెలిస్తే కనుక కమెంట్ చేయండి. నాకైతే సీరియస్ గా దీని గురించి ఐడియా లేదు. ఎనీవే వాష్ చేసి చక్కగా థిన్ స్లైసెస్ గా కట్ చేసేసాను. సో ఫ్రై చేసే ముందు ఏంటంటే మనం ఈ వంకాయల్లో కొంచెం మసాలాస్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ అండ్ లిటిల్ సీక్రెట్ మసాలా. అదేదో ఫ్రిడ్జ్ లో ఏది దొరికితే అది వేసేసేయండి మీరు. కలపడం అయిపోయాక వంకాయ స్లైసెస్ ని ఆయిల్ లో ఫ్రై చేస్తుంటే అది చిట్పట్ చిట్పట్ అని సౌండ్ వస్తుంది కదా, మనం డాన్స్ చేస్తూ ఉండాలన్నమాట ఆ టైంలో. జస్ట్ కిడ్డింగ్ అండి. ఫ్రై అయ్యాక వంకాయ సాఫ్ట్ గా అయిపోయి లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పుడు అది రెడీ అయిపోయినట్టే అనమాట. ఇంకొక సైడ్ ఒక బౌల్ లో ఫ్రెష్ కర్డ్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి. ఇఫ్ యూ వాంట్ ఇట్ లిటిల్ సాఫ్ట్ కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బట్ బీ కేర్ఫుల్, చాలా యాడ్ చేసి సూప్ అయిపోతుంది అనమాట. సో ప్రాసెస్ అయితే వెరీ సింపుల్ కదా. ఫైనల్ స్టెప్ సర్వ్ ఇట్ విత్ ప్లెయిన్ వైట్ రైస్. నాకు టేస్ట్ చూసిన వెంటనే ఒక వర్డ్ మాత్రమే వచ్చింది, మా అమ్మమ్మ. ఎంత అల్టిమేట్ అంటే అంత అల్టిమేట్ టేస్ట్ అనమాట. మీరు కూడా ట్రై చేసి